ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి, కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం. సంఘటితం, సంస్థాగతం, సాధికారత లక్ష్యం. ఒకే గొడుగు కిందకి గ్రామీణ పట్టణ సంఘాలు. కొత్తగా కిషోర బాలికలు, వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించనున్న సీఎం. సో ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగాలి అన్న ఉద్దేశంతో అయితే కనుక 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలు రుణం ఇస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ఒకే గొడుగు కిందకే గ్రామీణ పట్టణ ప్రాంతాలను సంఘాలను తీసుకురావాలని కూడా చూస్తున్నారు. ఇక కిషోర బాలికలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా గ్రూపులు ఏర్పాటు చేసి ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ ఏదైతే 2025 విధానం ఉందో ఆ విధానాన్ని పాటిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1,00,000 మంది మహిళలతో అయితే కనుక ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సభని అయితే కనుక నిర్వహణ బాధ్యతలు మంత్రి సీతక్క తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహిళా శక్తి సభ ఏదైతే ఉందో బహిరంగ సభ దాంట్లో దీన్ని ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విధానంలో ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా. వరంగల్లో భారీ బహిరంగ సభ ఏప్రిల్ 27న నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలు. నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారాసకు బ్రహ్మరథం ఖాయమని ధీమా. సో ఏప్రిల్ 27న అయితే కనుక వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతోంది కాబట్టి రజతోత్సవ వేడుకలు అయితే కనుక ఘనంగా చేయాలనేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నేతలకు అయితే కనుక పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతారనేసి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత ఎక్కడ ఎక్కువ కనిపించలేదు. ఒకరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. ఆ రోజు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు పార్టీ నేతలు క్యాడర్ లో అయితే కనుక కొంత ఉత్సాహం కనిపించింది. ఇక నాయకుడు వచ్చాడు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ అంటే ఫామ్ హౌస్ కి వెళ్ళారా లేకపోతే ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. దాని గురించి అంత అంటే పెద్దగా వార్తలు అయితే ఎక్కడ రాలేదు. సో ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలాగా రజతోత్సవ వేడుకలు అయితే చేస్తారంట. మరి ప్రజా సమస్యల గురించి ఏడాది పొడవునా రజతోత్సవ వేడుకలు చేయండి. ఎందుకంటే కనుక 25 సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఎవరికైనా అది సంతోషమే. ఎవరు అంటే పార్టీ స్థాపించి అన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళింది కాబట్టి దీంతో పాటు ఏడాది పొడవునా చేస్తున్నారు. మరి ప్రతిరోజు కూడా ప్రజా సమస్యలపై పోరాడొచ్చు కదా. అంతగా పోరాడుతున్నట్టయితే ఏం కనిపించట్లేదు ప్రజా సమస్యల పైన. వస్తున్నాయి కానీ కొన్ని వార్తలు, వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ఎక్కువ ఉంది ప్రజా సమస్యల కన్నా కూడా. ప్రజా సమస్యల మీద తక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒకరినొకరు అంటే ఒక బీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. తిట్టుకోవడానికి టైం సరిపోతుంది. మనం ఎప్పుడో చెప్పుకుంటున్నట్టు ఫస్ట్ ప్రాధాన్యత ఒకరినొకరు తిట్టుకోవడం, సవాళ్ళు విసురుకోవడం, తర్వాతనే ప్రజా సమస్యలు.